ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు నడిపించారు, మీకు స్తోత్రాలు నాయన. వాక్యం దగ్గరికి వచ్చాం. మీరు ఇచ్చిన తలంపు మేరకు ఒక వచనాన్ని మేము చదువుకున్నాం ప్రభా. దాన్ని మాకు ఆశీర్వదించి దయచేయండి. నిలబడిన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మరి నాతో మాతో మా అందరితో మాట్లాడమని, మాకు అవసరమైన మాటలు అందించి మా ఆత్మలను సేద తీర్చమని, అంతం వరకు మీ సన్నిధి మాతో కూడా అనుగ్రహించి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనము ప్రకటన గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకున్నాం. మరి వాక్యం ఎరిగినటువంటి వారంగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు చాలా మట్టుకు మనం ఎరిగి ఉన్నాం. మరి సంభవింపబో సంగతులను గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఎందుకంటే ఈ ప్రవచన వాక్యములు అన్నాడు. ప్రవచనం అంటే జరగబోయే వాటిని గురించి చెప్పడమే ప్రవచనం. జరగబోయే సంగతులను గురించి ఎక్కువగా ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్టుగా మనం ఎరుగుదాం. మరి ఈ యొక్క గ్రంథకర్త మనం ఇక్కడే చూస్తే యోహాను రాసిన ప్రకటన గ్రంథము అని మనం చదువుతాం. ఎవరు మరి యోహాను అంటే యేసు ప్రభువుకు ప్రేమైనటువంటి శిష్యుడు. ఆ యోహానే ఈ యొక్క గ్రంథాన్ని రాశాడు. ఇది ఒకటే కాదు కానీ యోహాను సువార్తను రాసిన వాడు ఈయననే. మరి 3 పత్రికలు రాశాడు. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, 3 పత్రికలు రాసిన వాడు కూడా ఈ యోహానే. మొత్తముగా 5 గ్రంథాలు, 66 గ్రంథాల్లో 5 గ్రంథాలు ఈ యోహాను భక్తుడు వ్రాసినట్టుగా మనం ఎరిగి ఉన్నాం. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో చదువువాడును మరి వినువాడును ధన్యుడు అనే మాట మనం చదువుకున్నాం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అని, ఆ విన్నవాడు ధన్యుడు అని. ఈ మొదటి దశాబ్ద కాలంలో లేక సంఘ ప్రారంభ దినాల్లో మనలాగా అందరి దగ్గర బైబిల్ లేదు. వారు గ్రంథపు చుట్టను తెరిచి ఒకరు బిగ్గరగా చదువుతూ ఉంటే అందరూ వినేవారు. మరి ఆ యొక్క పరిస్థితి ఆనాడు ఉంది. ఆ బిగ్గరగా చదువుతూ ఉంటే వినేవారు కూడా శ్రద్ధగా ఆలకించేవారు, మనసు పెట్టి వినేవారు. మరి ఎవరైతే చదువుతూ ఉన్నారో, ఎవరైతే వింటూ ఉన్నారో వారు ధన్యులు అని వ్రాయబడింది. అదే సమయంలో గైకొను వారు కూడా ధన్యులు అన్నాడు. ఇది విధేయతను కూడా చూపిస్తూ ఉంది. చదవడం, వినడం ప్రాముఖ్యత కాదు, అంటే వినాలి, కానీ దానికంటే శ్రేష్టమైంది వినడం. చదివి విని గైకొనకపోతే ఆయనకు అవిధేయత చూపిన వారం అవుతాం. చదివిన మాటల ప్రకారం మనం గైకొనాలంటే వాటిని అవలంబించాలి, మనం పాటించాలి. అందుకోసమే దేవుడు రాయించి పెట్టాడు. కానీ ఊరికేదో కాలయాపన కోసం చదవడం, కాలయాపన కోసం విని వెళ్ళిపోవడానికి మాత్రం కాదు. ఈ యొక్క గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చదివి విని, ఎందుకు మరి దేవుడు ఎంత మరి జ్ఞానవంతుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో మనకు అర్థమవుతూ ఉంది. చదువువారు ధన్యులు అని అంటే మరి చదువు రాని వారి పరిస్థితి ఏంటి? కానీ వినువారు ధన్యులు అన్నాడు. చదవడం రాకపోతే వినాలి, రెండు చేయకపోతే మనం ఏం చేయలేం. చదువు వచ్చిన వాడు చదవాలి, చదువు రాని వాడు వినాలి. వినాలి అనే ఒక ఉద్దేశంతో దేవుని యొక్క భక్తులు ఎంతగా ప్రయాసపడతా ఉన్నారంటే, ఇలాగా మరి సిద్ధపడి వాక్యం చెప్పడం మాత్రమే కాదు, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి 66 గ్రంథాలను కూడా మరి ఆడియోలాగా వారు ఇప్పుడే కాదు, ఇప్పుడంటే మనకు మొబైల్లో వచ్చాయి. ఈ మొబైల్లో రాకముందే టేప్ రికార్డర్లో ఉన్నప్పుడే క్యాసెట్స్ రెడీ చేసి అవి పెట్టుకొని వినడానికి సిద్ధపరిచారు. మరి
వారు చదువుతూ 66 గ్రంథాలను చదువుతూ దాన్ని రికార్డ్ చేసి వాళ్ళు సిద్ధపరిచారు. మరి ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారో దేవునికే తెలుసు. ఈనాడు మన చేతిలోనే ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్లో కూడా ఈ అనుకూలత ఉంది. మనం ఆ యొక్క బైబిల్ యాప్ వేసుకొని ఒత్తితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయి. మనం వింటూ వెళ్ళవచ్చు, కానీ మనకు సమయం లేదు. ఉండి వింటూ ఉంటే మంచిదే. ఎన్నో వింటాం కదా, మనం వాట్సాప్లు చూస్తాం, తర్వాత యూట్యూబ్లు చూస్తాం. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాము, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. వాస్తవానికి నాకు ఆ వాట్సాప్ చూడడానికే టైం సరిపోవడం లేదు. అప్పుడప్పుడు యూట్యూబ్ మాత్రం చూస్తాను నేను. దాంట్లో దేవుని వాక్యాలు వింటూ ఉంటాను, కొన్ని వార్తలు కూడా చూస్తాను తప్ప ఈ యూట్యూబ్లోని గ్రూపులు ఎక్కువైపోయి వాటిని చూడడానికే సమయం సరిపోదు. కానీ ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు ఎన్నున్నాయో మంచిదే. మరి వాటిలో ప్రయోజనకరమైనవి చూసుకుంటూ ఉంటే మంచిదే. కానీ వాటికంటే శ్రేష్టమైంది దేవుని యొక్క వాక్యం. చదువు వచ్చిన వాడు చదవాలి, చదువు రానివాడు వినాలి. వినాలంటే శ్రద్ధ ఉండాలి. ఈ రెండు చేసిన వాడు ఏం చేయాలి? దాన్ని గైకొనాలి. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపుతున్నామని. విని వెళ్ళిపోతూ ఉన్నామంటే ఇప్పుడు మనమే ఎవరినైనా పిలిచినప్పుడు వాడు వస్తాడు, వానికి ఒక పని చెప్తాం, వాడు విని వెళ్ళిపోయి ఆ పని చేయకపోతే మనకు అవిధేయత చూపినట్టే. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా చదివి దాని ప్రకారం పాటించాలి, విని దాని ప్రకారం పాటించాలి. చదివి ఊరుకున్నా, విని ఊరుకున్నా మరి దేవునికి అవిధేయత చూపిన వారం అవుతామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఒక మాట అక్కడ ఏమనుందంటే సమయము సమీపించింది గనుక అన్నాడు. సమయము సమీపించింది అని రాస్తూ ఉన్నాడు. దేనికి సమయం సమీపిస్తూ ఉంది అంటే ఈ ప్రవచన వాక్యములు నెరవేర్చబడడానికి సమయం సమీపించింది. మరి ఒక రీతిగా చెప్పాలంటే ప్రభు యొక్క రాకడ కూడా సమీపించింది. ఆయన రాకడ వచ్చిన తర్వాతనే మరి 4వ అధ్యాయం నుంచి కూడా ప్రకటన గ్రంథంలో సంఘము ఎత్తబడిన తర్వాత జరిగే సంగతులు రాయబడ్డాయి. కాబట్టి మరి ఆ యొక్క సమయం సమీపించింది. ఆయన రాకడకు సమయం సమీపించింది. ఎప్పుడైతే ఆయన రాకడ సంభవిస్తుందో సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత జరగబోయే సంగతులకు కూడా సమయం సమీపించింది అని ఒక హెచ్చరిక భక్తుడు ఇస్తూ ఉన్నాడు. సమయం సమీపించింది కాబట్టి ఏం చేయాలి? విశ్వాసులైనటువంటి వారు సిద్ధంగా ఉండాలి. వారి యొక్క విశ్వాస జీవితాన్ని ప్రోత్సాహపరచుకోవాలి. కాబట్టే ఆయన యొక్క మరి వాక్యాలు ఆయన రాస్తూ ఉన్నాడు. ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వినేవాడు, వాటి ప్రకారం గైకొనేవాడు ధన్యుడు అని వ్రాస్తూ వారిని పురికొల్పుతూ ఉన్నాడు. మరి ఎన్నోసార్లు ఈ వాక్యం చదువుతాం, ఎన్నోసార్లు వింటాం, కానీ ఎంతవరకు చదువుతూ ఉన్నాం, ఎంతవరకు వింటూ ఉన్నాం, ఎంతవరకు గైకొంటూ ఉన్నాం అనేది ఆలోచన చేయాలి. వారెవరు? ధన్యులు అన్నాడు. ధన్యులు అంటే ఆశీర్వదించబడినవారు. ఈనాడు ధన్యత అనేది అనేక విషయాల్లో వెతుక్కుంటూ ఉన్నారు. లోకంలో ఐశ్వర్యం కలిగి ఉంటే వాడు ధన్యుడు అని, ఇంకా అనేక మంది ఒక గుంపు అనుకుంటే వాడు ధన్యుడు అని అనేక విధాలుగా లోకంలో అనుకుంటూ ఉన్నారు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన ధన్యత ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమును చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, మరి వాటిని గైకొనేవాడు ధన్యుడు అని. మంచిది. మరి ఈ యొక్క వ్రాయబడినటువంటి సంగతులు అని మనం చదువుకున్నాం. అక్కడ ఈ వ్రాయబడినటువంటి సంగతులు అసలు ఎందుకు వ్రాయబడ్డాయి? వాటిని చదవడం ద్వారా, వాటిని వినడం వలన, వాటిని గైకొనడం వలన మరి ఉండే ధన్యత ఏంటి అని మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. అసలు ఎందుకు ఇవి వ్రాయబడ్డాయో మనం అర్థం చేసుకోగలిగితే అందులో ఉన్న ధన్యత మనకు అర్థమవుతుంది. ఎందుకు రాయబడ్డాయి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాలు అని దేవుని యొక్క గ్రంథంలో నుంచే కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను అని మనం చదువుతాం. ఎందుకు వ్రాయబడ్డాయి ఇవి? మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయని. దృష్టాంతములుగా వారికి సంభవించే 10 వచనాలు మనం చదివితే ఇశ్రాయేలు యొక్క చరిత్ర అక్కడ మనం చూస్తాం. వారిని దేవుడు ఎలాగ ఐగుప్తు నుంచి నడిపించాడో,
వారిని మరి మేఘంలోను సముద్రంలోను మరి వారు బాప్తిసం పొందారని, అయితే వారు మధ్యలో సనిగారు, ఇవన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు అని రాస్తూ ఈ సంగతులు దృష్టాంతములుగా ఒక ఉదాహరణగా వారికి సంభవించాయి. ఎవరికి? ఇశ్రాయేలులకు. మరి మనకెందుకు రాయబడ్డాయి? అవన్నీ మనం ఎందుకు చదువుతూ ఉన్నాం? పాత నిబంధన చరిత్ర అంతట్లో అదే చూస్తాం. మరి మొదటి పంచకాండాల్లో వారు నిర్గమాకాండంలో మనం చూస్తే వారు ఐగుప్తులో నుంచి విడిపించబడడం, తర్వాత వారు అక్కడి నుంచి బయలుదేరడం, సంఖ్యాకాండంలో వారి యొక్క అరణ్య యాత్ర, ఇవన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత వారి యొక్క చరిత్రనంతా చదువుతూ వస్తాం. అనేక మంది రాజులు ఉన్నారు, వారి చరిత్ర రాయబడింది. ఎందుకు ఇదంతా రాయించి పెట్టాడు అంటే మనకు బుద్ధి కలగడానికి రాయించి పెట్టాడు అని మనం అంటే అర్థం ఏంటి? మనకు బుద్ధి లేదు అని కదా. అంటే ఏ బుద్ధి లేదు అంటే ఉండవలసిన బుద్ధి లేదు. బుద్ధి అందరికీ ఉంది, అందరూ చాలా బుద్ధివంతులే, అందరూ బుద్ధి కలిగిన వారే. కానీ ఉండవలసినటువంటి బుద్ధి లేదు, ధన్యత కలిగించేటటువంటి బుద్ధి మనలో లేదు. దాని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. అవి వారికి దృష్టాంతములుగా సంభవించాయి కానీ మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయని. దేవుని యొక్క గ్రంథంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు? ఎవరున్నారు? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా. మనమే తప్పిపోయినాం, మనకేం తెలుసు ఆయన తప్పిపోయిన కుమారుని గురించి? ఆయన ఏ సువార్తలు ఉంటే మనకేందుకు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయం, కొన్ని అధ్యాయాలు చెప్పినప్పుడు మనకు వెంటనే కొన్ని గుర్తు రావాలి. ఆ 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు తప్పిపోవడం అంటే ఏం చేసినాడు? తనకు రావాల్సిన ఆస్తినంతా తీసుకొని తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నిందంతా పాడు చేసుకున్నాడు. వాని ఇష్టానుసారంగా జీవించి ఎంతకాలం ఉంటుంది డబ్బు కదా, ఎన్ని లక్షలు కోట్లు ఉన్నా తరిగిపోయేటివే. సంపాదించుకుంటూ ఉంటే నిలబడతాయి కొంతకాలమైనా. ఊరికే ఖర్చు పెడతా ఉంటే ఏదైనా కొండలైనా కరిగిపోతాయి అంటాడు. ఈడు కూడా తీసుకొని పోయాడు, వానికి రావాల్సిన ఆస్తినంతా తీసుకొని పోయినాడు. దుర్వ్యాపారం వలన అంత పాడు చేసుకున్నాడని చదువుతాం. అంత పాడు చేసుకొని అంత పోగొట్టుకొని ఇంకెక్కడికి వచ్చాడు? పందులు కాసేటటువంటి పరిస్థితి. ఇశ్రాయేలులకు పందులు అంటే హేయమైనటువంటిది. వాటి పేరు కూడా ఎత్తరు వారు, వాటి పేరెత్తడానికి కూడా అసహ్యంగా భావిస్తారు. అటువంటిది ఆ పందుల దగ్గరికే వెళ్ళి ఆ పందులను కాసుకుంటా ఉన్నాడు. అవి తినే పొట్టు తినడానికి వాడు ఇంకా ఆశపడతా ఉన్నాడు. ఎందుకు? వానికి తినడానికి ఏం లేదు. అటువంటప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు అని మనం చదువుతాం. అంటే అంతసేపు ఏం లేదు, వానికి బుద్ధి లేదు. బుద్ధి లేదు కాబట్టే తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర మంచి ఆస్తి ఉంది, పనివారు ఉన్నారు. ఆ యొక్క వచనాలన్నీ మనం చదివితే మనకు అర్థమవుతుంది. అనేక మంది పనివారికి నా తండ్రి దగ్గర ఆహారం ఉంది అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంటే అనేక మంది పనివారు ఉన్నారు, మంచి ఆస్తి ఉంది. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వీన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చినాక ఏం చేసినాడు? ఒక ఉంగరం పెట్టినాడు, మంచి వస్త్రాలు ఇచ్చినాడు, కొత్త చెప్పులు తొలగించినాడు, మంచి దూడను వధించినాడు, గొప్ప విందు చేసినాడు. ఇవన్నీ చదువుతాం మనం. అంటే ఎంతో గొప్ప ఆస్తిపరుడు. ఆయన దగ్గర ఏమీ కొదవలేదు, అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటినీ వదిలిపెట్టిపోయాడు. కారణం బుద్ధి లేక. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆనందం, ఆ యొక్క ఐశ్వర్యం, ఇవన్నీ రుచి ఎరగనటువంటి వాడు. అది వానికి అర్థం కావడం లేదు. వానికి ఎక్కడో వెళ్ళి బతకాలనుకున్నాడు. అంత తీసుకొని పోయి పాడు చేసుకున్నాక అప్పుడు వానికి బుద్ధి వచ్చింది అని మనం చదువుతా ఉన్నాం. మరి ఇలాంటి బుద్ధి లేనితనమే మనలో ఉంది. దేవుడు మన కొరకు అన్నీ సిద్ధపరిచాడు. కొంతకాలం క్రితం మనం ధ్యానం చేసినాం, కానీ మనం చెప్పుకున్న మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాయో తెలియదు. మనసులో ఉంటే మంచిదే. ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని యొక్క గ్రంథంలో చదువుకున్నాం. ఏమేమి సిద్ధపరిచాడో కూడా మనం చదువుకున్నాం. మరి పరలోక రాజ్యములో మన కొరకు ఆయన నివాసాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు, పట్టణాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు, జీతం సిద్ధపరుస్తూ ఉన్నాడు, బహుమానాలు ఇవన్నీ మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే బుద్ధి లేని వారంగా మనం దాని కొరకు ప్రయాసపడడం లేదు. మనం ఆ తండ్రిని వదిలిపెట్టి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే మనకు బుద్ధి కలగడానికి దేవుడి యొక్క వాక్యాలు వ్రాయించి పెట్టాడు. ఈ వాక్యాన్ని మనం చదివితే
ఈ వాక్యాన్ని మనం వింటే దాని ప్రకారం మనం నడుచుకుంటే మనకు బుద్ధి కలుగుతుంది. కానీ దీన్ని ప్రక్కన పెడితే మనకు బుద్ధి కలగదు. చాలామందికి ఏంటంటే ఇంట్లో బైబిల్ ఉండాలంతే, బైబిల్ పట్టుకొని పోతూ ఉండాలి. చదువు వచ్చినా చదువు రాకపోయినా బైబిల్ పట్టుకొని పోతూ ఉండాలి. అంతేగాని కనీసం మనకు చదువు రాకపోయినా పాతకాలంలో ఒక ఉదాహరణ చెప్పేవారు. ఇప్పుడు ఆ ఉదాహరణలు పనికిరావు. ఎందుకంటే ఇప్పుడు లేదు. ఏంటి, ఉత్తరాలు రాసుకోవడం. ఉత్తరాలు రాసుకునేవారు. ఇప్పుడు ఉత్తరాల కాలం పోయింది. వాట్సాప్ ఒక్క నిమిషంలో కొడితే మెసేజ్ వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఉత్తరాలు రాసుకునేవారు. ఆ ఉత్తరాలు వస్తే మరి చదువురాని ఒక తల్లికి దూరంగా ఉన్న ఒక బిడ్డ రాసిన ఉత్తరం వస్తే ఆ తల్లి ఏం చేస్తుంది? నాకు చదువు రాదులేని పక్కన పడేస్తుందా? దాన్ని తీసుకు ఎప్పుడైనా కూడా ఒకవేళ చదువు రాని వారికి ఏదైనా ఒక నోటీసో ఏదైనా వచ్చిందనుకోండి, బ్యాంకు నుంచో ఎక్కడి నుంచో వచ్చింది ఒకటి, దాన్ని పక్కన పడేస్తారా? తీసుకొని పోతారు. చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి, నాయన కొంచెం చదువు, ఏం రాసినారో చూడు నాయన, దీని అర్థం ఏందో చెప్పు నాకు అంటే ఆ ఒక్క తపన ఉంది. కానీ శరీర సంబంధమైన విషయాల్లో బైబిల్ మన ఇంట్లో ఉండి ఎంతకాలమైంది? ఎన్నిసార్లు చదివించుకున్నాం? చదువు వచ్చిన వాళ్ళం ఎంతకాలం చదివాం, ఎంతవరకు చదువుకున్నాం? చదువు రాని వాళ్ళం దాన్ని ఎంతవరకు చదివించుకున్నాం? రోజుకు ఒక అర్ధగంట చదివించుకోగలిగితే ఆ చదువు వచ్చిన వాడు చదివినట్టు అవుతుంది, చదువు రాని మనం కూడా విన్నట్టు అవుతుంది. మనకు ఆసక్తి లేదు, వారికి ఆసక్తి లేదు. బైబిల్ మాత్రం ఉంది మన ఇంట్లో. కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని బైబిళ్ళు. ఇంటికి ఎంతమంది ఉన్నామో అంతమందికి ఒకటి కాదు కదా, 2 బైబిళ్ళు కూడా ఉన్నాయి. కానీ చదివేది ఎంతవరకు? ఎందుకు మనకు బుద్ధి కలగడం లేదు? ఎందుకు దేవుని గురించిన మాటలు మనకు అర్థం కావడం లేదు అంటే చదవడం లేదు. దాన్ని చదివి విని దాని ప్రకారం పాటించగలిగితేనే మరి మనం ధన్యులం అవుతాము అని దేవుడు గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి 10-13 వచనాలు ఎవరున్నారు చెప్తారా? చూసి కాదు, చూడకుండా. బుద్ధి గల వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. 10 మంది కన్యకలు ఉన్నారు. వాళ్ళు బుద్ధి కలిగిన వారు 5 మంది, బుద్ధి లేని వారు 5 మంది. మరి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు, బుద్ధి లేని వారు ఏం చేశారు? బుద్ధి లేని వారు వారితో పాటు దివిటీలు ఉన్నాయి కానీ నూనె సిద్ధం చేసుకోలేదు. కానీ బుద్ధి కలిగిన వారు దివిటీలు ఉన్నాయి, వాటితో పాటు నూనె అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నారు. పెళ్లి కుమారుని యొక్క స్వరం వినబడింది. బుద్ధి కలిగిన వారు ఎదుర్కొని వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారి పరిస్థితి అప్పుడు సిద్ధం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. తలుపు వేయబడింది. ఆ తర్వాత వచ్చినారు, తలుపు తడతా ఉంటే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంటే ఈ బుద్ధి లేని వారంగా కొన్నిసార్లు మనం ఉన్నాం. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే సిద్ధపడతాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఎందుకు ఆయన రాసి పెట్టాడు అంటే బుద్ధి కలగడానికి రాయించి పెట్టాడు. మన యొక్క విశ్వాసపు జీవితాన్ని మనం ఎలాగ కాపాడుకోవాలో, ఆయన రాకడ సంభవిస్తుండగా, ఆయన యొక్క సమీపంగా ఉంటూ ఉండగా మనం ఎలాగ ఆయన్ని ఎదుర్కోవాలో, ఎలాగ సిద్ధపడాలో వాటన్నిటినీ దేవుని గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. వాటిని చదివి విని వాటి ప్రకారం పాటించగలిగితే ఆయన వచ్చినప్పుడు ఏం అనుమానం లేకుండా వెళ్ళిపోతాం. లేదంటే విడవబడతాం అంతే. 10 మంది కన్యకలే, 10 మంది కన్యకలే, అందరం నమ్ముకున్న వాళ్ళమే. కానీ ఎంతమంది మీ సిద్ధంగా ఉన్నాం, ఎంతమంది మీ సిద్ధంగా లేమో ఈ ఉదయకాల సమయమున మనం ఆలోచన చేయాలి. కానీ ఎందుకు రాయించి పెట్టాడు ఆయన? మనకు బుద్ధి కలగడానికే. మరి ఇప్పుడైనా బుద్ధి వస్తే మంచిదే మనకు. ఇంత మాటలు విన్నాం, ఇప్పుడు నుంచి అయినా సిద్ధపడతామా? ఇప్పుడు నుంచి అయినా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తామా? ఆలోచన చేసుకుందాం. ఆ బుద్ధి లేని కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. మనకు నిజంగా బుద్ధి వస్తే ఇప్పుడు ఎక్కడికి రావాలి? మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయన ఎక్కడుంటే ఎక్కడికి రావాలి. ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలి. ఆదివారం ఒక్కటే మనకు దేవుడు కనిపిస్తాడు. మిగతా వారాలు ఎప్పుడు కనపడ్డా ఆయన? మిగతా వారాల్లో పోని ఆయన రావడం లేదా? ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు ఆయన. నిన్న మేము కూడుకున్నాం, లేడా మా మధ్యలో? ఉన్నాడు ఆయన. మరి రాని వాళ్ళంత పరిస్థితి ఏంటి? సరే ఏదో కష్టం ఉంది, లేక అనారోగ్య పరిస్థితి ఉంది, అవన్నీ దేవుడు చూస్తాడు. మనం చెప్పే కారణాలన్నీ కూడా దేవుడు చూస్తాడు. ఆయనకు ఒక్కరికే అర్థమయ్యేది. మనం మనుషులను మభ్యపెట్టవచ్చు, మనుషులకు అనేక కారణాలు మనం చెప్పవచ్చు, కానీ దేవునికి అన్నీ తెలుసు. సరే, ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగలేదు, లేకపోతే చాలా కష్టపడి ఇంటికి వచ్చినాం. ఎక్కడికి పోవాలి? ఇప్పుడు మన ఊరికి పోవాలి.
మన తల్లిగారి ఇంటికి పోవాలా, లేదంటే మన బంధువుల ఇంటికి పోవాలా, మన అక్కగారి ఇంటికో చెల్లెల ఇంటికో పోవాలా, 9:30కు బస్సు కాదు. ఏం చేస్తాం మరి, నాకు బాగలేదు లేబా, నేను రాలేనులే, నేను ఉంటా, మళ్ళీ చూద్దాంలే అంటామా? ఎంత ప్రయాసపడన్నా వచ్చి ఉండని, ఎంతన్నా అలసిపోయి ఉండని, ఏమన్నా జ్వరం వచ్చినా పర్వాలేదు కానీ గబగబ సర్దుకొని ప్రయాణమే వెళ్ళిపోవడమే. మళ్ళీ 9:30 అంటే 9:15 ఉంటాం, ఎక్కువ వస్తే 9 కూడా ఉంటాం. కానీ మందిరానికి ఎప్పుడు ఏదో పోదాంలే కదా, యాడిపోతుంది, దేవుడు యాడిపోతాడు, నా కోసం కాసుకుంటాడు ఆయన. అది న్యాయమా? మనకు దేవుణ్ణి మన కోసం ఎదురు చూపించడం అనేది ఎంతవరకు న్యాయమో ఆలోచన చేయండి. మనము 9:30కు అని ప్రకటన చేసుకుంటే 6:30కు కూడికాని ప్రకటన చేసుకుంటే ఆయన వచ్చి కూర్చుంటాడు అంతే. మనం వస్తూ ఉంటే మన అందరికీ ఆయన నమస్కారం పెడతా ఉంటాడు అనమాట. అలా రాండమ్మా రాండి కదా. ఎంత మరి అవమానకరమైనటువంటి పరిస్థితి. అంత గొప్ప దేవుడు ముందే వచ్చి కూర్చొని ఉంటే మనం ఎప్పుడో వస్తామంటే మనకు అర్థం కావడం లేదు. ఇవన్నీ అర్థం కావాలి, మనకు బుద్ధి కలగాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలా, వినాలా, వాటి ప్రకారం పాటించాలా. అదే రాసినది. ఇవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించాయి. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయించి పెట్టాడు. ఇశ్రాయేలు మార్గ మధ్యంలో సనిగారు, మనలాంటి వారే వారు గొనిగినారు, అవిధేయత చూపినారు. అందుకే ఎంతోమంది మధ్యలో రాలిపోయారని మనం చూస్తాం. వాగ్దానం చేయబడిన ఆ యొక్క దేశంలో వారు ప్రవేశించలేకపోయారు. చివరికి నాయకునిగా నడిపించిన మోషే కూడా తన యొక్క పరిశుద్ధతను కాపాడలేదని, ఆయనను కూడా ప్రవేశపెట్టలేదని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వ్రాయబడిన సంగతులు ఎందుకు అంటే, మొదటిది మనకు బుద్ధి కలగడానికి రాయించి పెట్టాడు. రెండవది చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అన్నాడు. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. వ్రాయబడిన సంగతులు దేనికి అంటే, మొదటిది మనకు నిరీక్షణ కలగడానికి అని, రెండవది మనకు బోధ కలగడానికి. నిరీక్షణ కలగడానికి ఈ యొక్క లేఖనాలు వ్రాయబడ్డాయని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. మనకున్న నిరీక్షణ ఏంటి అసలు? దేవుని పిల్లలంగా మనకు ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం అని తెస్సలోనికైలకు రాస్తాడు పౌలు. అంటే నిరీక్షణ లేని వారు ఉన్నారు, నిరీక్షణ కలిగిన వారు కూడా ఉన్నారు. ఎవరికి నిరీక్షణ ఉంది? దేవుని పిల్లలకు మాత్రమే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ అంటాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు మనం చదివితే, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది అన్నాడు. దేనికోసం మన నిరీక్షణ అంటే, మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు మధ్యాకాశంలో. అదే మన నిరీక్షణ. ఈ లోకాన్ని మనం ఒకవేళ వదిలిపెడితే మనము మరి ఆయనతో కూడా పరలోకంలో ఉంటాము అనేదే మనకు ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణను గురించే పౌలు తెస్సలోనికైలకు రాస్తూ చాలా చక్కటి వివరణ అక్కడ ఇచ్చాడు. ఎవరైనా చనిపోతే, అంతకుముందు వారు విగ్రహారాధికులుగా ఉన్నవారు కాబట్టి చనిపోయినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏంటా, వారు ఏమైపోతున్నారా అని అర్థం కాక వారు చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటే వారికి పత్రిక రాస్తూ ఉన్నాడు. మీరు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. నిరీక్షణ లేనప్పుడు భయంకరమైన ఏడుపు. ఇప్పటికి కూడా ఉన్నారు, చస్తే భయంకరంగా ఏడుస్తారు. ఎందుకు? వారికి నిరీక్షణ లేదు. ఇదిగో ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు, లేక ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది, ఒక దినం నేను కూడా వెళ్తాను అనే నిరీక్షణ ఉంటే ఎవరు గగ్గోలు పెట్టి ఏడ్చరు. దుఃఖం ఉంటుంది, కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె ఎవరు దుఃఖపడరు. దేవుని యొక్క గ్రంథంలో దావీదు యొక్క సంగతులు మనం చూస్తే, దావీదు యొక్క కుమారులు ఉన్నారు. వారిలో ఒక కుమారుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు బత్షెబ ద్వారా పుట్టిన ఒక కుమారుడు ఉన్నాడు.
అయితే ఆయన మరి దేవునికి ఇష్టము కాని కార్యము జరిగించి ఆ కుమారుడు కలిగినాడు కాబట్టి ఆయనకు రోగాన్ని కలుగజేశాడు దేవుడు. ఇంకా ఆయన చనిపోబోతూ ఉంటే ఈ దావీదు రాత్రంతా ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి వారంతా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇంకా బిడ్డ చనిపోయినాడు, ఇప్పుడు ఈ విషయం తీసుకుపోయి దావీదుకు చెప్తే ఏమైపోతాడో, ఇప్పటికే బిడ్డ బాగలేడంటేనే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడని వారు అనుకుంటూ ఉంటే ఆ మాటలు విని ఈయనేం చేసినాడు, లేచి స్నానం చేసుకొని భోజనం చేసినాడని రాయబడింది. వాళ్ళకు అర్థం కాలేదు, ఇదేంటి ఈయన బాగలేనప్పుడేమో అంత దుఃఖపడినాడు, అంత ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, చనిపోయినాడని తెలిసేసరికి స్నానం చేసుకొని వచ్చి భోంచేస్తూ ఉన్నాడు అంటే దావీదు ఒక మాట అన్నాడు, ఇదిగో ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి తప్ప వాడు నా దగ్గరికి రాడు అని. కాబట్టి ఒక నిరీక్షణ ఉంది దావీదుకు. ఎందుకంటే చిన్న బాలుడు, వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు కాబట్టి నేను కూడా వాని దగ్గరికి వెళ్తాను అనే ఒక నిరీక్షణతో ఆయన సంతోషంగా ఉన్నాడు. దుఃఖపడ్డం లేదు, అంతసేపు దుఃఖపడ్డాడు. అయితే మరి ఒక కుమారుడు చనిపోయినాడు. ఆ కుమారుడు చనిపోతే ఆ కుమారుని పేరు అబ్షాలోం. ఆ కుమారుడు చనిపోతే అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నీ స్థానంలో నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగుండు అని ఏడుస్తూ ఉన్నాడు దావీదు. ఎందుకు? ఆ అబ్షాలోము తండ్రికి విరోధంగా తప్పు చేసినవాడు, పాపం చేసినవాడు కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం వాడు నరకానికి పోతాడు. అందుకోసం బాధపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీకు బదులుగా నేను చచ్చిపోయింటే నీకు కొంచెం సమయం దొరికేది, నువ్వు ఒకవేళ అప్పుడైనా మార్పు చెందేవానివేమో, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళేవానివి, కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు నరకానికి వెళ్ళావు కదా అని ఏడుస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు కలగడానికి దేవుని యొక్క గ్రంథంలో కొన్ని సంగతులు వ్రాయించి పెట్టాడు అని మనం చదువుతా ఉన్నాం. వ్రాయబడినటువంటి సంగతులు ఎందుకంటే మనకు నిరీక్షణ కలుగు నిమిత్తం. నిరీక్షణ ఒకప్పుడు లేదు, కానీ ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచామో అప్పుడు దేవుడు మనకు నిరీక్షణ మరి దయచేసి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చదువుదాం దీనికి అనుకూలంగా. 119వ కీర్తన 49వ వచనం. 119వ కీర్తన 49వ వచనం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు అన్నాడు. దేవుని యొక్క మాటను బట్టి నిరీక్షణ కలుగుతూ ఉంది. దేవుని యొక్క వాక్యమును బట్టి నిరీక్షణ, వ్రాయబడినటువంటి మాటలను బట్టి నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకుందా? మనం కూడా కొన్నిసార్లు ఏం దిక్కుదోచని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం ఏదైనా సంభవించినప్పుడు. ఎందుకు అంటే మనకు నిరీక్షణ లేదు. ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలమే, ఈ లోకాన్ని ఒక దినాన వదిలిపెట్టాలి, నేను ప్రభువుతో కూడా సదాకాలం ఉంటాను కదా అంటే ఈ లోకంలో ఏది సంభవించినా మనం ఏమీ బాధపడం. ఎందుకు? ఇది కొంతకాలమే కాబట్టి. కానీ నిరీక్షణ లేదు కాబట్టి కొన్నిసార్లు భయంకరంగా దుఃఖపడుతూ ఉన్నాం, ఈ లోకం కోసమే తాపత్రయపడుతూ ఉన్నాం. ఎందుకు దేవుని సన్నిధానానికి రావడం లేదు అంటే మన ప్రయాసం మనదే, మన సంపాదన మనదే. ఎందుకు? ఏదో ఎంతో కాలం ఈ లోకంలో ఉంటామని అనుకుంటా ఉన్నాం, కానీ మనం ఉండేది కొంతకాలమే. సంపాదించిందంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఆ సత్యం మనకు అర్థమైతే దేవుని సన్నిధికి మనం వస్తాం. కాబట్టి మనకు నిరీక్షణ కలగడానికే ఈ యొక్క సంగతులు రాయబడ్డాయని మనం చదువుతాం. మరొక సంగతి అక్కడే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నాయి అని మనం చదువుతా ఉన్నాం. మనకు బోధ కలగడానికి రాయించి పెట్టాడు అంటే, బోధ అంటే మనకు ఒక మంచి జ్ఞానం కలగడానికి, లేక మంచి ఆలోచనలు మనకు కలగడానికి రాయబడ్డాయని దేవుని గ్రంథంలో మనం చూస్తాం. ఇంగ్లీష్లో ఏమనుందంటే లర్నింగ్ అని రాయబడింది, అంటే నేర్చుకోవడానికి, అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు ఈ వాక్యాలు వ్రాయించి పెట్టాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బోధ మనకేం చేస్తుంది అంటే మంచి ఏమిటో చెడు ఏమిటో మనకు బోధిస్తుంది. బోధలో మనకు దొరికేది అదే. దేవుని గ్రంథంలో రాయబడిన బోధ మంచి ఏమిటి, చెడు ఏమిటి, మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవి మనకు బోధిస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? మరి
మంచి గురించి మనకు బోధించినప్పుడు ఆ మంచి మార్గంలో వెళ్తూ ఉన్నామా, ఏదైతే చెడు అని బోధించబడిందో ఆ చెడు మార్గంలో వెళ్తూ ఉన్నామో మనమే ఆలోచన చేయాలి. దేవుడు మనకు బోధ చేస్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళే మార్గం ఇది సరి అయింది, ఇది సరికాదు. కొన్ని మనం చేయదగినవి ఉన్నాయి, చేయకూడని ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామో మనమే ఆలోచన చేయాలి. మనం చేసే పనులన్నీ దేవుడు ఇష్టపడేటివేనా, అవన్నీ మంచివేనా, దేవుడు మనకు బోధించినటివేనా, లేక దేవుడు బోధించనివి, దేవుడు ఏదైతే వద్దంటూ ఉన్నాడో ఆ మార్గంలో మనం వెళ్తూ ఉన్నామో ఆలోచన చేయాలి. వాస్తవానికి ఈ దినాన నేను ఒక అంశం తీసుకొని ధ్యానం చేసి మాట్లాడాలనుకున్నాను. ఏ అంశం అంటే, పేతురు రాసిన పత్రికలో అపోస్తులైన పేతురు రాస్తూ, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితురని మీరు ఎరుగరా అనుంది. అంటే మనల్ని విమోచించాడు అమూల్యమైనటువంటి రక్తం చేత. ఎందుకు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా అన్నాడు. అంటే కొన్ని వ్యర్థమైన ప్రవర్తనలు ఉన్నాయి మనలో, పితృపారంపర్యంగా వస్తూ ఉన్నాయి. ఎందుకన్నా మనం చేయకూడదా, అదిగో మా పూర్వీకులు చేశారు కదా, వాటిని మేము చేయాలి. ఇవి అనేకం ఉన్నాయి. వాటి గురించి నేను ధ్యానించి బోధించాలనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి సంగతులు, మరి దేవుని పిల్లలమైన మనమే చేస్తున్నటువంటి సంగతులు మీరు ఎంతమంది చేశారో నాకు తెలియదు. కానీ మొన్ననే ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ చూశాను నేను. వారు విశ్వాసులు అనబడుతున్న వారే, దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి వారే, వాళ్ళు పోయి రాఖీలు కడతా ఉన్నారు. ఆ రాఖీలు కట్టి మళ్ళీ స్టేటస్లో పెట్టుకున్నారు. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉందా? మరి ప్రయాసపడి అన్నగారింటికి పోతూ ఉన్నారు. ఇక్కడే మన దగ్గరకు వచ్చే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర కూడా వచ్చారు పిల్లలు. ఎంతోమంది విశ్వాసులే, కానీ ఏం చేస్తూ ఉన్నారు? వ్యర్థమైనటువంటి ప్రవర్తన. ఇది ఎక్కడ దేవుని గ్రంథంలో రాయబడలేదు, కానీ వాటిని పాటిస్తే. ఎందుకు? పితృపారంపర్యమైన మనము నమ్మకపూర్వం చేసాం, నమ్మినా కూడా వాటిని చేస్తాం. మరి బోధ కలిగిందా మనకు? బోధ కలగడానికే దేవుని యొక్క వాక్యం రాయించి పెట్టాడు. ఒకవేళ వారికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఎందుకు? వారు ఇంకా పాత జీవితంలో ఉన్నారు. మనం నమ్ముకున్నాం, మనం మార్పు చెందాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు కలిగిన బోధ, మనకు అర్థమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని వారికి చెప్పాలి. ఇదిగో ఎందుకు మేము ఇది చేయడం లేదంటే, ఇది వ్యర్థమైనటువంటిది, ఇందుకోసం కాదు దేవుడు స్వరక్తం ఇచ్చింది, ఇందుకోసం కాదు అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తమైన కార్చింది అని మనం చెప్పగలిగే స్థితికి మనం రాలేకపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే, మనకే ఈ బోధపడడం లేదు. ఈ బోధపడడం లేదు అనేది మనకు అర్థం కాదు. ఈ గుంటూరు సైడ్ వెళ్తే చెప్తారు, నాకు బోధపడడం లేదు. ఇంతకుముందు మన దగ్గరికి విజయనగరం ఆయన కేరళలో ఉన్నాడు, ఇప్పుడు చనిపోయాడు, థామస్ అంకుల్ అని వచ్చేవాడు. నువ్వు చెప్పేది నాకు బోధపడడం లేదురా అంటే నాకు అర్థం కావడం లేదు, నాకు అర్థమే కావడం లేదు అని. మనకు కూడా అర్థమే కావడం లేదు. ఆయన బోధ కలగడానికే రాయించి, మనకు అర్థం కావడానికి, మనం ఆలోచించడానికి, వాటి ప్రకారం నడుచుకోవడానికి ఆయన రాయించి పెట్టాడు. కానీ మనకు మాత్రం బోధపడడం లేదు. నువ్వు ఎంతన్నా గట్టిగా చెప్పుకున్నా, నువ్వు ఎన్ని రకాలుగైనా చెప్పుకున్నా, ఎన్ని కథలైనా చెప్పన్నా, నేనే కాదు ఎంత సేవకులు మంచి మంచి కథలు చెప్తారు కదా. ఎందుకు? అర్థం కావడానికి. ఎన్నన్నా చెప్పుకున్నా, నీ దారి నీదే, నా దారి నాదే. ఇది ఇందుకోసం కాదు దేవుని యొక్క వాక్యం వ్రాయించి పెట్టింది, మనకు బోధ కలగడానికి ఆయన వ్రాయించి పెట్టాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చూడండి, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఇదే భక్తుడు, ప్రకటన గ్రంథం రాసిన భక్తుడే రాశాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు అన్నది. ఆయన బీజము నిలుచును. ఏంటి ఆ బీజం? వాక్యం అనే బీజం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన వాక్యం అనే బీజం ఉంటుంది. నిజంగా ఆ యొక్క వాక్యం అనేది మన యొక్క హృదయంలో ఉంటే ఏం చేస్తామంట? వాడు పాపము చేయడు, పాపము చెయ్యజాలడు అన్నది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే చేయమంటూ ఉన్నాడో అది చేయకపోవడం పాపం, ఏది చేయకూడదు అంటున్నాడో దాన్ని చేయడం పాపం. మరి ఏం చేస్తూ ఉన్నామో ఆలోచన చేసుకోండి.
దేవుని మూలంగా పుట్టినామని చెప్పుకుంటూ ఉన్నాం, దేవుని పిల్లలము అని చెప్పుకుంటూ ఉన్నాం. మరి దేవుని పిల్లలమైతే దేవునిలో ఉండవలసిన లక్షణాలు మనలో ఉన్నాయా? దేవుని పిల్లలు ఎలా ఉండాలో దేవుని యొక్క గ్రంథంలో ఆయన రాయించి పెట్టాడు. ఆ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా? ఇవేమీ లేకుండా దేవుని పిల్లలం ఎలాగైతాం? మన పిల్లలకు మన లక్షణాలు వస్తాయి కదా. ఇదిగో ఫలాని వారి కుమారుడు అంటారు. ఎందుకు? వాళ్ళ లక్షణాలను బట్టి. మనము మరి పాపం చేస్తూ ఉన్నామంటే ఎవరి పిల్లలం? అపవాది సంబంధులు పాపం చేస్తారని దేవుని గ్రంథంలో ఉంది. వానికి ఏం నేర్పించాల్సిన పని లేదు. నిన్ననే అనుకున్నాం, చిన్న పాపనే కానీ ఏం చేస్తూ ఉంది? అబద్ధం చెప్తా ఉంది. కొట్టకపోయినా కొట్టినాడు అని చెప్తా ఉంది. ఎందుకు చెప్తా ఉంది? బీజం ఎక్కడిది? ఇగో ఉన్నాడు కదా ఆదాం, వాడు పాపం చేశాడు, ఆ బీజం వస్తూ ఉంది. మనం పుట్టకతోనే పాపం, మరి క్రియల ద్వారా కూడా పాపం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుని బీజం, దేవుని మూలంగా పుట్టిన వానిలో దేవుని బీజం ఉంటుంది. వాడెప్పుడు పాపము చేయడు, పాపము చేయజాలడు అని. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా దేవుని యొక్క వాక్యం మనకు బోధ కలుగజేస్తుంది. మనతో మాట్లాడుతుంది, అదిగో నువ్వు చేసేది తప్పు అని. వాక్యమే తెలీదు, ఇంకా ఎట్లా మాట్లాడాలా? దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడేది. ఇప్పుడేమైనా ప్రత్యక్షమై ఎదురు వచ్చి నీతో మాట్లాడు, ఆ కాలం పోయింది. ఇప్పుడు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ వాక్యమే మనకు తెలియకపోతే మరి ఎప్పుడు మాట్లాడతాడు ఆయన మనతో? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇదిగో సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు, వాటిని విని దాని ప్రకారం గైకొనేవాడు ధన్యుడని రాయబడింది. అయితే ఈ యొక్క వ్రాయబడిన సంగతులు ఎందుకు రాయబడ్డాయంటే మనకు బుద్ధి కలగడానికి, మనకు నిరీక్షణ కలగడానికి, మనకు బోధ కలగడానికి రాయబడ్డాయి. చివరిగా ఒక మాట చూడండి, ఎందుకు రాయబడ్డాయంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఎందుకు రాయబడ్డాయి? జీవం పొందడానికి కదా. జీవం పొందుటకు ఆయన నామమందు మనం జీవం పొందడానికి రాయబడ్డాయి. అంటే మనకు జీవం ఇచ్చేది ఆయన నామమే. ఆయన ఎందే మనకు జీవం. ఎక్కడ అంటే మనకు జీవం లేదా? ఇప్పుడు ఇది ఆత్మీయమైనటువంటి సంగతి. నిత్య జీవం ఇస్తుంది అని. పాపముల చేత, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఉండగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికించబడ్డారు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అంటే మనం చచ్చిన వారం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి మంది. అలాగే ఉండి మనం ఈ లోకాన్ని వదిలిపెడితే ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. కానీ రెండవ మరణం ఉంది, దానికి వెళ్లకుండా మనకు దేవుడు నిత్య జీవం ఇచ్చాడు. ఎలాగిచ్చాడు? ఆయన నామమందు విశ్వాసం ఉంచుటను బట్టి. అక్కడే ఉంది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును అని వ్రాయబడింది. పైన మనం చూస్తే 30వ వచనంలో, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు అని ఉంది. అనేకమైన సంగతులు ఇంకా రాయబడలేదు దీంట్లో. ఎందుకు? అవన్నీ మనకు అవసరం లేదు. ఈ రాయబడిన సంగతులే మనకు జీవాన్ని ఇస్తాయి. కాబట్టి ఏవి మనకు జీవమును ఇస్తాయో, ఏవి మనకు నిత్య జీవమును ఇస్తాయో అవి మాత్రమే ఆయన ఈ యొక్క గ్రంథంలో వ్రాయించి పెట్టాడు అని మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని రాయబడింది. అదే మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈనాడు మనకు ఎట్లుందంటే రొట్టె వలన మాత్రమే జీవిస్తాం అన్నట్టు అయిపోయింది. అందుకే ప్రయాసపడతా ఉన్నాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే మన ఆలోచన. కానీ మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని వ్రాయబడింది. తర్వాత చూడండి, మనకు ఇంకొక మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఇదే మాటలు మార్క్స్ వార్తలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే, నీ కన్ను కాగా నీ చెయ్యి అయినను
నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవంలో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట మేలు అన్నాడు. అంటే జీవము ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత శ్రేష్టమైందో రాస్తూ ఉన్నాడు. నువ్వు 2 చేతులు కలిగి 2 పాదాలు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడట కంటే అంగహీనుడుగా ఉన్నా పర్వాలేదు, కానీ నిత్య జీవంలో ప్రవేశిస్తే నీకు మేలు అని రాస్తా ఉన్నాడు. ఈనాడు మనకి ఎన్ని ఉన్నా కూడా నిత్య జీవాన్ని మనం సంపాదించుకోలేకపోతే ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకొని వాడు తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది. అనేక వాటి కోసం ప్రయాసపడుతూ ఉన్నాం, కానీ అవన్నీ కూడా మనకు ప్రాముఖ్యం కాదు. మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఇదే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం నుంచి కూడా మనం చూస్తే, ఒకడు ఆయన దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలా అన్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో కూడా వీని గురించి రాయబడింది. ఒక యవ్వనస్తుడు అని రాయబడింది. ఇక్కడ వీడు పరిగెత్తుకొని వచ్చినాడు, నేను నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగితే, చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి ఆ సంగతులు రాయబడ్డాయి. 17వ వచనంలో ఆయన అంటాడు, అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఏం చేయాలా? నువ్వు జీవంలో అంటే నిత్య జీవంలో నీవు ప్రవేశించాలా అంటే దేవుని యొక్క మాటలు మీరు గైకొనాల. దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకుంటే నిత్య జీవం. ఇంతకంటే నీ ఏం మంచి కార్యం చేయాల్సిన పని లేదు. ఈనాడు మంచి కార్యం చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. మొన్న మన సహోదరుడే మాట్లాడుతూ ఒక మాట ఏమన్నాడంటే, పుణ్యం వస్తుంది అన్న అన్నాడు. ఈ మంచి కార్యాల వలన పుణ్యం వచ్చే పడితే యేసుక్రీస్తు ఎందుకు మనకు? ఏ మంచి కార్యం చేసి పుణ్యాన్ని సంపాదించుకోలేం. ఆయనను ఆశ్రయించడం బట్టే, ఆయన నమ్ముకుంటేనే పరలోక రాజ్యం నిత్య జీవం ఆయన ఇస్తాడు. కానీ నువ్వేదో పుణ్యకార్యం చేయాలంటే లోకంలో ఉన్నవారందరూ సంపాదించుకుంటారు, ప్రయాసపడుతూ ఉన్నారు. ఏది అన్నదానం చేస్తూ ఉన్నారు, ప్రయాసపడి ఆ కొండవెక్కుతూ ఉన్నారు, ఎంతో ప్రయాస. ఈ పుణ్యకార్యం చేస్తే మాకు పరలోక రాజ్యం వస్తుందని. కానీ పుణ్యకార్యం వలన, మంచి కార్యం వలన ఆ యొక్క నిత్య రాజ్యాన్ని సంపాదించుకోలేము. ఎలాగ సంపాదించుకుంటాం? ఆయన ఆజ్ఞలను గైకొనటను బట్టి, ఆయనను నమ్ముకొని ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటేనే మనకు నిత్య జీవం ఉంది అని మనం చూస్తాం. మరి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రమును బోధించేవాడు, వాక్యమును బోధించేవాడే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో 25వ వచనం నుంచి మనం చదివితే, వాడు ఆయనను శోధించుచూ అడుగుతూ ఉన్నాడు. ఏమని? నిత్య జీవానికి నేను నిత్య జీవమునకు వారసుటకు నేనేమి చేయాలి అని ఆయన్ను ఏమన్నాడు? శోధిస్తూ అడిగినాడు. అక్కడ ఆయన ఏమన్నాడంటే, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతా ఉన్నావు? నువ్వు నిత్య జీవానికి పోవాలంటే ధర్మశాస్త్రంలో ఏం వ్రాయబడింది, నువ్వేం చదువుతా ఉన్నావు, ఏం వింటా ఉన్నావు, ముందు అది పోయి చూడు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, అలాగూ చేయము అన్నాడు. వాడు ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో చెప్పినాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? అలాగూ చేయము, అప్పుడు నీవు జీవించదు అన్నాడు. అంటే నువ్వు చదవడం వలన, నువ్వు బోధించడం వలన ధర్మశాస్త్రోపదేశకుడే. నువ్వు చదవడం వలన, బోధించడం వలన, వినడం వలన కాదు, నువ్వు వాటి ప్రకారం నడుచుకుంటేనే నువ్వు ఆ యొక్క నిత్య జీవంలో ప్రవేశిస్తావు. కాబట్టి ఆ యొక్క నిత్య జీవమును, ఆ యొక్క జీవము మనలో కలగడానికే దేవుడు మన కొరకు ఈ యొక్క వాక్యాలు వ్రాయించి పెట్టాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుకున్నాం ఇంతసేపు? మనం మూలవాక్యం ఏం చదువుకున్నాం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదివిన ఏమనుంది? సమయము సమీపించింది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన వాటి ప్రకారం గైకొనవాడు ధన్యుడు అనబడాడు. అయితే ఎందుకు రాయబడ్డాయి ఇవి అని మనం ధ్యానం చేయాలి. ఎందుకు రాయబడ్డాయి?
మనకు బుద్ధి కలగడానికి, మనకు నిరీక్షణ కలగడానికి, మనకు బోధ కలగడానికి, మనకు జీవం కలగడానికి వ్రాయబడ్డాయి. మనం ధన్యులం కావాలి అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వినాలి, గైకొనాలి. అయితే ఇవి మన కోసమే వ్రాయబడ్డాయి. మరి మనం చదువుతూ ఉన్నామా, వింటూ ఉన్నామా, వాటి ప్రకారం నడుచుకుంటూ ఉన్నామా? అలా ఉంటేనే మనకు నిత్య జీవం, మనం ధన్యులమవుతాం కదా. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు అని. ఆశీర్వదించబడినవాడు ఎవడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడా, ఇదిగో నీకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో అన్నాడు. మరొకడు ఉన్నాడు ఒకవైపు, నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోనికి పోండి అన్నాడు. అంతే, రెండే ఉండేది. నువ్వు నెమ్మదిగా నువ్వు అనేదానికంటే మనము దేవుని వాక్యాన్ని చదివి విని దాని ప్రకారం నడుచుకుంటేనే మనం ధన్యులమై పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అందుకొరకే మనకు బుద్ధి కలగడానికి, మనకు బోధ కలగడానికి, మనకు జీవం కలగడానికి దేవుని వాక్యాలు రాయించి పెట్టాడు. అలా కాకుండా దాన్ని పక్కన పెట్టి, దాన్ని గూట్లో పెట్టి రోజు దాన్ని మొక్కుకుంటా దాన్ని మోసుకొని పోయి వస్తూ ఉంటే మనకేం దొరుకుతుంది? నిత్య నరకాగ్ని దొరుకుతుంది. కానీ దేవుని యొక్క పరలోక రాజ్యం మనకు దొరకదు. దేవుని వాక్యాన్ని చదువుదాం, విందాం, వాటి ప్రకారం నడుచుకుందాం. అప్పుడే మనకు దేవుని యొక్క రాజ్యం ఇంతగా ఎందుకు దేవుని నమ్ముకున్నాం? మనం ఎందుకు నమ్ముకున్నాం? ఎంతోమంది లోకంలో ఉన్నారు, అనేక మందిని నమ్ముకొని వారు జీవిస్తూ ఉన్నారు. మరి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇదే. ఎవరూ చెప్పలేదు నేనే మార్గము అని. ఆయన ఒక్కడే పరలోక రాజ్యానికి మార్గం. ఊరికే చెప్పలేదు, ఆయన మార్గాన్ని సిద్ధపరిచి చెప్పాడు. ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మరి మనం పరిశుద్ధులం కావాలి. మనం పరిశుద్ధులం కావాలి అంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని ఆయన శిలువలో జరిగించి, ఇదిగో నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవ్వడూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకుంటేనే పరలోక రాజ్యం, నమ్ముకోకపోతే నరకం. అంతే, ఇంతకంటే ఏమీ లేదు. విన్నటువంటి మనం ఎక్కడికి పోతూ ఉన్నామో, ఏ మార్గంలో ఉన్నామో, సమయము సమీపించింది అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ అన్నీ జరగడానికి సమయం సమీపించింది, ఇంకా జరుగుతూ ఉన్నాయి, జరగవలసినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన రాబోతూ ఉన్నాడు. ఒక దినం మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇదిగో దేవుని బూరతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన వస్తాడు. ఎవరైతే ఆ శబ్దం వింటారో, ఎవరికి వినబడుతుంది? అది ఎవరైతే నమ్మినారో వారికి మాత్రమే వినబడుతుంది, వారు మాత్రమే ఎత్తబడతారు. చాలాసార్లు నేను చెప్తాను, ఈ యొక్క సందర్భాన్ని వేకువ చుక్కకు పోల్చాడు. వేకువ చుక్క ఎప్పుడు? ఉదయకాలం, తెల్లవారుజామున 3-4 గంటల మధ్య కాలంలో అది ఆకాశంలో కనిపిస్తుంది. దాన్ని చూడాలి అంటే ఎవడైతే మెలకువగా ఉండి బయటికి వెళ్ళి ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తాడో వానికి మాత్రమే ఆ వేకువ చుక్క ఎలాగ కనబడుతుందో, అలాగే ఎవరైతే దేవుని యొక్క వాక్యమును చదివి విని దాని ప్రకారం నడుచుకుంటూ సిద్ధంగా ఉంటాడో వాడు మాత్రమే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన యొక్క బూర శబ్దం వినిపించుకొని ఆయన ఎత్తబడినటువంటి వాడుగా ఆయన దగ్గరికి కొనిపోబడతాడు. కానీ లేకపోతే విడవబడతాడు. ఆ తర్వాత భయంకరమైన శ్రమల కాలం ఉంది. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత మనం నిత్య నరకాగ్నికి ఆయన పంపిస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎల్లకాలం బాధపడవలసిందే. వేదనతో కూడినటువంటి, యాతనతో కూడిన స్థలం. లేకపోతే పరలోక రాజ్యం. ఈనాడే మనం తీర్మానం చేసుకుందాం. మనకు పరలోక రాజ్యం కావాలా, నరకం కావాలా? ఆయన ఎప్పుడు బలవంత పెట్టేవాడు కాడు. 2 మార్గాలు మన ముందు ఉంచాడు. మనం ఏర్పాటు చేసుకోవాల్సింది మనమే. నాకు నరకం బాగుంటుందన్నా అంటే నరకానికి వెళ్ళిపోవచ్చు. పరలోక రాజ్యం కావాలన్నా అంటే అయితే ఇది ఇరుకైనటువంటి మార్గం. అంత సులభంగా ఎవడు పరలోక రాజ్యానికి పోడు. ఆయన మార్గాల ప్రకారం, ఆయన మాట ప్రకారం నడుచుకుంటేనే పరలోక రాజ్యానికి. కానీ మన ఇష్టం వచ్చినట్టు నడుచుకొని, నేను ఆదివారం పూట వచ్చినానన్నా, ఆరాధన చేసినానన్నా అంటే నువ్వు ఎవడో నాకు తెలియదండి. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. మన యొక్క హృదయం శుద్ధి కావాలంటే దేవుని వాక్యం అనే సబ్బుతో ఉదక స్నానం మనం చేయబడితే మన హృదయాలు శుద్ధి చేయబడతాయి. మనం ఆయనను చూస్తాం. అంటే ఈ మాటలు మన యొక్క వినికిడిలో దేవుడు దీవించునుగాక. అలాగ సిద్ధపడినటువంటి వారమై మనందరము ఆయన యొక్క రాకడ సమయంలో దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ,
మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. సమయము సమీపించింది అని జ్ఞాపకం చేశారు నాయన. మీ ప్రవచన వాక్యాలు మరి చదివి విని వాటి ప్రకారం నడుచుకుంటేనే మేము ధన్యులమవుతామని జ్ఞాపకం చేసినందుకై మీకు స్తోత్రాలు నాయన. అవి ఎందుకు రాయించి పెట్టారో కూడా జ్ఞాపకం చేశారు. వాటిని మా మనసులో పెట్టుకోవడానికి సహాయం చేయండి నాయన. మాకు బుద్ధి కలగడానికి, మాకు నిరీక్షణ కలగడానికి, మాకు బోధ కలగడానికి, మాకు జీవం కలగడానికి మీరు రాయించి పెట్టి ఉండగా అలాగ మేము నడుచుకోవడానికి మీ సహాయం దయచేయమని, విన్న మాటలన్నీ మా హృదయాల్లో భద్రపరచమని, కూడి వచ్చిన వారిని దీవించండి, రాలేకపోయిన వారికి మరి ఒక తరుణము దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ